తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి ముఖ్యాంశాలు. రాధా మనోహరం సీరియల్లో నటిస్తున్న నటి సీరియల్ నుండి తప్పుకున్నారు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ప్రసార వేళలలో మరో మార్పు. జీ తెలుగులో ముగియబోతున్న ప్రముఖ ధారావాహిక విజయ పదంలో నిండు నూరేళ్ల సావాసం. మహాశివరాత్రి సందర్భంగా ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్టార్మాలో రాత్రి 7:30 టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల్లో కొత్త క్యారెక్టర్స్ వచ్చేశాయి. సుందరి సీరియల్లో నటించిన త్రివేణి యాదవ్ తో పాటు ప్రముఖ నటి మాధవి ఉట్ల అలాగే యూట్యూబర్ పావని రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కొత్త క్యారెక్టర్స్ రాకతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో మిస్ కాకుండా చూడండి. జీ తెలుగులో మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న ఒక ప్రముఖ ధారావాహిక ఇంటికెళ్తోంది. మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ కు శుభం కార్డు వేస్తున్నారు. మార్చి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ సీరియల్ ఆఖరి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి ఈ సీరియల్ కి శుభం కార్డు వేస్తారా లేదా జాబిల్లి కోసం ఆకాశమల్లెలాగా అర్థాంతరంగా క్లోజ్ చేస్తారా చూడాలి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ధారావాహిక ఇప్పటి వరకు 4 సార్లు ప్రసార వేళని మార్చారు. అయితే 2 రోజుల క్రితం సీరియల్ మార్చి 3 నుండి మధ్యాహ్నం 3:30కి రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే చివరి క్షణాల్లో మళ్ళీ సీరియల్ టైమింగ్స్ ని మార్చేశారు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ మార్చి 3 నుండి మధ్యాహ్నం 3 గంటలకి ప్రేక్షకులని అలరించనుంది. మధ్యాహ్నం 3:30కి టెలికాస్ట్ అవుతున్న డబ్బింగ్ సీరియల్ సీతారామ యథావిధిగా మార్చి 3 నుండి 3:30 గంటలకే టెలికాస్ట్ అవుతుంది. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న రాధా మనోహరం సీరియల్లో నటిస్తున్న నటి సీరియల్ నుండి క్విట్ అయ్యారు. సత్య క్యారెక్టర్ లో నకిలీ గాయత్రిగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సుష్మిత సీరియల్ నుండి క్విట్ కావడంతో ఆ క్యారెక్టర్ లో రంగుల రాట్నం ధారావాహికలో వర్ష పాత్రను పోషిస్తున్న అనూష రాధా మనోహరం సీరియల్లో సత్యగా ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులు ఈ మార్పుని గమనించగలరు. తెలుగు బుల్లితెరపై సౌందర్య బ్లాక్ బాస్టర్స్ ని జెమినీ టీవీ తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 7 రోజుల పాటు సౌందర్య చిత్రాలు ప్రేక్షకులని అలరించనున్నాయి. అన్నయ్య చలనచిత్రం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, పవిత్ర బంధం సినిమా 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, అమ్మోరు చిత్రం 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, అంతఃపురం సినిమా 6వ తేదీ 3 గంటలకి, నిన్నే ప్రేమిస్తా సినిమా 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, మేడం చిత్రం 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి, పెదరాయుడు చిత్రం 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఈ చలనచిత్రాలన్నీ సౌందర్య బ్లాక్ బాస్టర్స్ గా జెమినీ ప్రేక్షకులని అలరించనున్నాయి. నిండు నూరేళ్ల సావాసం ధారావాహిక మరో మైలురాయిని చేరుకుంది. ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్ తో చక్కగా ప్రేక్షకులని అలరిస్తున్న ఈ ధారావాహిక 500 మైలురాయిని చేరుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ ధారావాహిక మార్చి 3వ తారీఖు నుండి సాయంత్రం 6:30కి టెలికాస్ట్ కానుంది. 500 భాగాలు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ టీమ్ కి శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. వినాయకుడి వైభవాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈటీవీ ధారావాహిక జై గణేష 500 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకెళ్తోంది. జగదాత్రి ధారావాహికలో నటిస్తున్న ఒక నటుడు డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు. బిహెచ్ఎల్ ప్రసాద్ ఈ ధారావాహికలో కౌశికి మామగారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం పరంధామయ్య క్యారెక్టర్ తో పాటు బాలరాజు అనే క్యారెక్టర్ లో కూడా డ్యూయల్ రోల్ గా బిహెచ్ఎల్ ప్రసాద్ నటిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులని అలరించడానికి సద్గురుతో మహాసత్సంగాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు రాత్రి 10:30 కోయంబత్తూరు నుండి ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ప్రేక్షకులని అలరించడానికి వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ రాత్రి వీక్షించగలరు. శ్రీమద్ రామాయణం ధారావాహిక హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించి మార్చి 10వ తేదీన ఈ సీరియల్ కి శుభం కార్డు పడనుంది. సోనీ సబ్ ఛానల్లో మార్చి 10వ తేదీ రాత్రి 7:30 గంటలకి ఈ సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఇక సోనీ సబ్ లో శ్రీమద్ రామాయణం ముగిసిన అనంతరం వీర హనుమాన్ సరికొత్త ధారావాహికని తీసుకొస్తున్నారు. మార్చి 11 నుండి సోనీ సబ్ లో రాత్రి 7:30కి ఈ కొత్త సీరియల్ ప్రారంభమవుతుంది. శ్రీమద్ రామాయణం ధారావాహిక హిందీ భాషలో సన్ నెట్వర్క్ ఛానల్ అయిన సన్నీయోలో కూడా టెలికాస్ట్ అవుతోంది. హిందీ భాషలో సన్నీయో ఛానల్లో రాత్రి 7:30 నుండి 9:30 వరకు ఈ సీరియల్ 2 గంటల పాటు ప్రేక్షకులని విశేషంగా స్పెషల్ ఎపిసోడ్స్ తో అలరిస్తోంది. సద్గురు సాయి ధారావాహిక ఇంతవరకు హిందీ భాషలో, తెలుగు భాషలోనే కాక ప్రస్తుతం మరాఠీ భాషలో కూడా టెలికాస్ట్ అవుతుంది. మాజీ సాయి శ్రద్ధ ఔర్ సెబూరి అనే టైటిల్ తో ప్రతిరోజు ప్రేక్షకులని మరాఠీ భాషలో కూడా ఈ ధారావాహిక అలరిస్తోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు మాజే సాయి అనే టైటిల్ తో సోనీ మరాఠీ ఛానల్లో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.
రంగుల రాట్నం సీరియల్ కథ ప్రస్తుతం ఊహించని ట్విస్ట్లను అందుకుంటూ ప్రస్తుతం కొత్త కథా కథనాలతో అలరించడానికి కొత్త ట్రాక్తో మునుముందుకు వచ్చేస్తోంది. ఈ ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని ఈటీవీ బుల్లితెరపై 7:30 గంటలకి చూడండి. ఇస్మార్ట్ జోడీ ప్రస్తుతం 3వ సీజన్ ప్రేక్షకులని అలరిస్తోంది. త్వరలో ఈ షో ముగియబోతోంది. ఫైనల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రముఖ నటులు శివకుమార్, ప్రియాంక జైన్ రాబోతున్నారు. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.